1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, నవీన మేడం, తాగుబోతూ భర్తల గురించి మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని అనుకోవచ్చేమో మీరు. అంటే ఇంకా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, తాగి వచ్చి భార్యని పిల్లల్ని కొట్టే వాళ్ళు ఉన్నారు, టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ భార్యలు ఏంటంటే బయటకు వచ్చి చెప్పుకోలేరు, డైలీ బాధలు చూడడం, ఈ పిల్లలు కూడా ఇది చూస్తూ ఉంటారు. అంటే తాగుబోతు భార్యకి ఉన్నటువంటి సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉంటాయి, తాగొచ్చాక ఫ్యామిలీ ఎలాంటి విచ్ఛిన్నం అయిపోతుంది, మరి పరిణామాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆడదాని బాధలు అంటే తాగుబోతు భర్తని భరించే ఆడదాని బాధలు అంటే అది వర్ణనాతీతం అమ్మ. అంటే అది మాటల్లో చెప్పేది కాదు. ఇప్పుడు బాగా లేబర్లో ఎక్కువ చూస్తుంటాము. నాకు ఎక్కువ మంది చెప్పింది, లివ్ ఇన్ రిలేషన్ నేను పెట్టినప్పుడు ఎక్కువ మంది చెప్పింది ఇదే. ఎందుకంటే మా భర్తల అర్ధరాత్రి అపరాత్రి తాగొస్తారు. తాగొచ్చి నాకు చికెన్ వండు, నాకు మటన్ వండను, అప్పుడు గొడవ చేస్తారు. ఉన్నదేదో వేసుకొని తిని పడుకోరు. వండపోతే నువ్వు నా పెళ్ళానివి, నేను చెప్పిన మాట వినాల్సిందే, ఎవరి కోసం వింటామని మమ్మల్ని తిడతారు, కొడతారు. ఈ రకమైనటువంటి బాధలన్నీ మేము భరించి ఇక భరించలేమని ఈ నిర్ణయానికి వచ్చాం అని చెప్తున్నారు. అలాగే నిజంగా కూడా ఈ తాగేసిన తర్వాత వాళ్ళకి ప్రపంచం, భార్య, భర్త, పిల్లలు, రిలేషన్ ఏమీ వాళ్ళకి మరి ఆ మత్తులో తెలియదే ఏంటో. ఇంటికి వచ్చి పిల్లల్ని తిట్టచ్చు, కొట్టచ్చు, భార్యని కొట్టచ్చు, తిట్టచ్చు. వాడు తాగుబోతు ఇంటికి వస్తున్నాడంటేనే పిల్లల మనసులో మానసికంగా వాళ్ళ మనసు వికసించదు, ముడుచుకుపోతుంది. స్కూల్ నుంచి రాగానే నాన్న అంటూ పరిగెత్తి వెళ్ళాల్సిన పిల్లలు అమ్మో నాన్న వస్తున్నాడని మూలకు పోయి దాక్కునే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో తండ్రి తాగుబోతు అయినప్పుడు సాధారణంగా పిల్లలు అది చూస్తూ పెరుగుతారనుకో. అంటే అది తాగడము, తల్లిని కొట్టడము, తిట్టడము, లేదా వాళ్ళని కొట్టడం, తిట్టడం, ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకి ఒక రకమైన హేటెడ్నెస్ వస్తుంది. తండ్రి అంటే, తాగుబోతు తండ్రి అంటే వాళ్ళకి వాల్యూ పోతుంది. రేపు పొద్దున్న గొడవలు వచ్చిన తర్వాత తండ్రి పట్ల వాళ్ళకి వాల్యూ ఉండదు. రేపు పొద్దున్న ఏదైనా గొడవ వస్తే కూడా వాళ్ళు తల్లి తరఫే మాట్లాడతారు, కానీ తండ్రి తరఫు మాట్లాడరు సహజంగా. ఎందుకంటే ఇది తాగి కొట్టడం, తిట్టడం ఒకటే తెలుసు వాళ్ళకి. ఆయన కుటుంబ బాధ్యతలు, బరువులు తీసుకున్న తెలియదు. రెండో ఇబ్బంది ఏంటంటే ఆ తాగుడు మైకల్లో అదొక బలహీనత. నిజంగా చెప్పాలంటే అదొక బలహీనత. దాని నుంచి బయటపడలేక ఏదో కష్టాలు ఉన్నాయనో, మనసు బాగాలేదనో తాగేస్తుంటారు. ఆ తాగడానికి డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్నది ఏదో ఒక గిన్నె చెంబు అయినా అమ్మేసేసి తాగేయాలి అనేంత పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒక్కటి చెప్తాను విను. ఇప్పుడు కుటుంబంలో భార్యకైనా భర్తకైనా భరించలేనన్ని బాధలు ఉన్నాయి. భార్యకి ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. మరి ఆమె తాగటం లేదే, ఎందుకంటే ఆమెకి ఎందుకు కంట్రోల్ ఉంది, నీకు ఎందుకు కంట్రోల్ లేదు? వశం తప్పింది నీకు. కంట్రోల్ చేసుకోలేక నాకు బాధలు ఉన్నాయి కాబట్టి నేను తాగాను అని దాన్ని సమర్థించుకోవటం అన్నది అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే నీకు విల్ పవర్ ఎందుకు లేదు? నేను తాగను, నా కుటుంబం కోసం ఖర్చు పెడతాను, ఈ బాటిల్కి పెట్టే ఖర్చు పెడితే ఈ పూట మా ఇంట్లో భోజనం వెళ్తుంది అని ఎందుకు ఆలోచించరు వాళ్ళు? కొట్టైనా తిట్టైనా పెళ్ళ మెళ్ళ మంగళసూత్రం అయినా అమ్మేసి వెళ్ళి తాగేయాలని ఎందుకు అనుకుంటారు? వీళ్ళు 4 ఇళ్లలో పాచి పనులు చేసి నానా బాధలు పడి ఆ పిల్లల్ని చదివించడం కోసం ఆడవాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మగవాడు వాడికి వచ్చిన సంపాదన మొత్తం వాడే తాగేస్తాడు, ఇంట్లో ఏమి ఇవ్వడు. ఇల్లు ఎలా గడుస్తుంది? కాబట్టి ఈవిడ వచ్చి బయట పని చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఎప్పుడు నేను ఒకటే చెప్తా, ఆడ మగ అనే తేడా లేదు. విల్ పవర్, నీకు విల్ పవర్ అనేది ఉండాలి. నేను తాగను అని అనుకుంటే తాగకూడదు, అంతే. నీలాంటి బాధలు 1,00,000 ఆ భార్యకి ఉన్నాయి. మరి ఆవిడ కూడా వెళ్ళిపోయి తాగితే కుటుంబం ఏమవుతుంది, పిల్లలు ఏమవుతారు? ఆ ఆలోచన ఉన్నదా వాళ్ళకి? అంటే మీ శక్తికి మించి, అంటే మీరు సంపాదించిన దానికి మించి అప్పో సప్పో చేసైనా సరే, ఖర్చు పెట్టి అయినా సరే తాగేయాలనుకుంటారు. అంటే తక్కువవాడు తక్కువ తాగుతాడు, ఎక్కువవాడు బార్లో కూర్చొని తాగుతాడు. ఏదైనా తాగుడే కదా, చిన్నదైనా పెద్దదైనా తాగుడే. వ్యసనమే. ఆ వ్యసనంలోంచి పడాలి అని అసలు అనుకోవటం లేదు, వాళ్ళు కూడా అనుకోవటంలా. అనుకుంటే కదా ప్రయత్నం చేయడానికి. ఆ వ్యసనంలోంచి వర్షం పడింది అనుకో, ఈవేళ వర్షం ఉంది, వేడివేడిగా కొంచెం వెచ్చగా తాగితే బాగుంటుంది. ఎండగా ఉంది వేళ చల్లని బీరు తాగితే బాగుంటుంది, ఇవి వర్షం పడితే విస్కీ తాగితే బాగుంటుంది. ఇలా రకరకాల ఆలోచనలు అటే పోతాయి. కానీ పైగా అవి ఇంట్లో కూర్చొని తాగారనుకో, ఈవిడికి ఇంకా డబుల్ వర్క్. అది ఇంట్లో కూర్చొని తాగాడు కాబట్టి దానికి వాడికి తాగడానికి స్నాక్స్ ఏవో తినడానికి తయారు చేయడం, ఇదొక వర్క్. లేదు బయటకు పోయి తాగాడు అనుకో. చాలా మంది చెప్తారు, నేను అసలు వాళ్ళ తాగొద్దని అనుకున్నాను, నా ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో తాగా. అసలు ఆ ఫ్రెండ్స్కి బుద్ధి లేదు నన్ను అడిగితే. నువ్వు తాగి చెడిపోయావు, ఎలాగూ నీ పిల్ల ఏడుస్తుంది. అది కాక వీడిని కూడా ఎందుకు చెడగొడతావు? ఓ పెగ్గు తాగి ఏం కాదులే, 2 పెగ్గులు తాగి ఏం కాదులే, ఏ ఇంటికి వెళ్తే మీ ఆవిడ తిడుతుందా అని వీడిని రెచ్చగొట్టడం. ఏం ఆవిడదేం లేదంతా నాదే పెత్తనం అని వీడి తాగటం. ఎందుకు అలా పాడు చేస్తారు? నువ్వు తాగి తగలబడ్డావు ఎలాగో, నువ్వు ఊరుకోకూడదా? వాడిని కూడా తాగు, బిల్లు నేనే కడతా, అవసరమైతే నీ బిల్లు కూడా ఇవాళ వాడే కడతాడు, నీకు అలవాటు అయిందాక. ఆ తర్వాత
నీ బిల్లు నువ్వే కట్టుకోవాలి కదా, ఆ ఆలోచన వీళ్ళకు ఉండదు. నా ఫ్రెండ్ మొహమాట పెడితే తాగాను, నా ఫ్రెండ్ ఇబ్బంది పెడితే తాగాను, నా ఫ్రెండ్ గొడవ చేస్తే తాగాను. అదే ఫ్రెండ్షిప్ అమ్మా, అసలు నాకు అర్థం కాదు. ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి, నిన్ను మంచి మార్గంలో నడిపించేవాడు ఉండాలి. నువ్వు తప్పుడు మార్గంలో పెడితే నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు అయ్యి ఉండాలి. అంతేగాని వాడే తీసుకెళ్ళి తప్పుడు మార్గంలో తోస్తుంటే వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి, అసలు వాడు ఫ్రెండ్ ఎలా అవుతాడు? ఇలా చెప్తారు చాలా మంది, నా ఫ్రెండ్ గొడవ చేస్తే తాగాను, నా ఫ్రెండ్స్ మొహమాట పెడితే తాగాను అని. అంచేత తాగుడు అనేది ఒక వ్యసనము, దాన్ని ఒప్పుకోరు వాళ్ళు. తాగేవాళ్ళు అది ఒక వ్యసనం, అది నీకు బలహీనత అంటే ఒప్పుకోరు. కానీ తాగుడు అనేది ఖచ్చితంగా వ్యసనం, అదొక బలహీనత. ఆ బలహీనత నుంచి బయటపడే ధైర్యం నీకు లేదు కాబట్టి ఆ బలహీనతలో పడి ఇంకా 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 ఇరుక్కుపోతున్నావు. అంతేగాని ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు, కుటుంబం, సమాజం, నేను నిఖార్సుగా ఉంటాను అని అసలు ఆలోచన అన్నదే లేదు. ఎందుకు ఇప్పుడు చాలామంది, మా దాంట్లో ఒక మ్యారేజ్ అయింది, 70 ఏళ్ళ ఆయన విపరీతంగా తాగేవాడు. ఆయన భార్య పోయిన తర్వాత రాత్రి పగలు ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. ఈ ఫ్రెండ్స్తో కలిసి రోజు రాత్రి తాగటం అలవాటైంది. మా దాంట్లో ఒక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత, ఆయన కోటేశ్వరరావు గారు ఆయన పేరు, ఆవిడ పేరు రాజేశ్వరి, విజయవాడలో ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రోజున ఆవిడ పండగ రోజున ఏదో పట్టు చీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఆయనకి అనిపించిందిట, నా ఇంట్లో ఇన్నాళ్ళకి నట్టింట్లో లక్ష్మీదేవిలా కలకలాడుతూ ఒక ఆడది తిరుగుతోంది, ఈమెకి మళ్ళీ నాకేదైనా అయితే ఈమెకి మళ్ళీ వైధవ్యమే వస్తుంది, కాబట్టి ఆవిడకి వైధవ్యం రాకుండా ఉండాలి అంటే నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అన్న భావన ఆయన ఏ క్షణం వచ్చిందో ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలైంది, ఈ రోజు వరకు ఆయన మందు గ్లాస్ ముట్టుకోలేదు. అది విల్ పవర్ అంటే. అంత రాత్రి పగలు తాగినవాడు అసలు, నేను అడిగాను కూడా ఆయన్ని, ఇంత రాత్రి పగలు అలవాటైన వాళ్ళు ఒక్కసారి ఎలా మానేశారు? డాక్టర్లు కూడా ఎటేటే ఒకేసారి మానకూడదు, కొద్ది కొద్దిగా మానాలి అని చెప్తారు కదా. అంటే నాకు ఏమీ అవ్వలేదమ్మా, అసలు ఈ రోజుకి నాకు గాజు గ్లాస్ చూస్తే నాకు అసలు ఆ టెంప్టేషనే రాదు. నా ఫ్రెండ్స్ పిలుస్తారు, ఎప్పుడైనా పెడతాను, కానీ నేను కూల్ డ్రింక్ తాగుతాను, వాళ్ళు డ్రింక్ తాగుతారు. నాకు అసలు తాగాలన్న ధ్యాస కూడా నాకు రాదనిపించాడు. ఎంత విల్ పవర్ ఉందంటే నిజంగా చెయ్యెత్తి నమస్కారం చేయొచ్చు. ఇంకా ఏ దురలవాటైనా మానుకోగలరేవో కానీ డ్రింక్ అన్నది మానలేరు. అలాంటిది డ్రింక్ మానేసి 10 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఆయన ఇప్పటికీ ఎలాగ స్థిరంగా నిలబడాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ.